దాదాపుగా 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్ల పైచిలుకోట. 150 కోట్ల పైచిలుకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. 2016లో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2016లో ఒక 1981 సంవత్సరం డేటెడ్ గా 2016లో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో 1981 డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఓ వైపున కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసు జరుగుతా ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది. మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతా ఉండగానే 200 మంది పైచిలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది.